సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాన్ని జర్నలిస్ట్ సొసైటీకి అప్పగించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 11 ఎకరాల స్థలం అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రంలో ఎకరంన్నర 2 ఎకరాల స్థలం కూడా తీసుకున్నట్టుగా మనకు అర్థమైంది. మీరు చెప్పింది ఇందాకనే దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో మొత్తం మీరు చెప్తున్నటువంటి కేవలం ఒక కుటుంబానికి మాత్రమే మొత్తం తెలంగాణ సొంతమైనట్టుగా కనిపిస్తా ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం? అది స్పష్టంగా దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలా? పేద ప్రజలందరికీ 2,97,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతనున్నారు. కనీసం 1,00,000 కూడా దాదాపు పూర్తి కాలేదు, ఇంకా లబ్ధిదారికి ఇవ్వలేదు. వాళ్ళ గజం 20,000, పేట్లు 20,000, సిరిసిల్ల 20,000 కట్టుకున్నారు. అంటే మొత్తం 60,000 ఇల్లు పూర్తి చేశాక మిగతా నియోజకవర్గాల్లో ఇల్లు సంపూర్ణంగా ప్రతి పేదవాడికి లబ్ధిదారికి ఇచ్చినప్పుడే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి. దళిత బంధు పేరు చెప్పారు, ఇస్తానని చెప్పారు. మొన్న బడ్జెట్ లో 17,700 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు ఖర్చు కాక మళ్ళీ ఇంకో బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో పెట్టారు. ఈ విధంగా దళితులు మోసం చేస్తున్నారు. ఫస్ట్ నియోజకవర్గంలో 1,500 మంది అన్నారు, తర్వాత 200 మంది అన్నారు. 100 మందికి ఇచ్చిన దాంట్లో కూడా 3 లక్షలు అంటే 30% అవినీతికి పాల్పడుతూ ఈ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడుతున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దళితుల నోటికాడ కూడు లాక్కునేటువంటి తరుణంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అవసరమా? దళిత ముఖ్యమంత్రి అన్నావు, దళితుల్ని మోసం చేసినావు. దళిత ముఖ్యమంత్రిని అడగలే, ఎవడు అడగలే, అసలు ఏ దళితులు కూడా అడగలే. తెలంగాణ వస్తే నా బిడ్డ కొలువు వస్తుంది, నా పొలానికి నీళ్లు వస్తాయి, నా ఉన్న ఎకరం 1 ఎకరానికి అని చెప్పి ఆలోచించరే తప్ప దళిత ముఖ్యమంత్రి కావాలని ఆలోచించలే. దళితులకు 3 ఎకరాలు అన్నారు. అంతవరకు రాష్ట్రం ఇప్పుడు చూడండి, దళితులకు 3 ఎకరాలు అని చెప్పేసి దాన్ని ఏం చేశారు, మామ అనిపించారు. ఏదో కొంతమందికి ఏది ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మర్చిపోయారు. ఇప్పుడు కేసీఆర్ తన 11 ఎకరాలు ఆయన పంచుకోండు, తన మంత్రివర్గం తనకు ఎవరైతే సహకరిస్తున్నారో ప్రభుత్వంలో ఉండి అట్లాంటి వాళ్లకు ఖరీదైనటువంటి భూములన్నీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలంటే తెలంగాణలో పేద ప్రజల బతుకులు మారినప్పుడు, వాళ్ళు స్వయం ఉపాధితో నిలకడగా జీవించినప్పుడు, వాళ్ళు ఆర్థికంగా సమాజంలో తల ఎత్తి తిరిగినప్పుడు, నిరుద్యోగులకు 3,016 నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు, అదే విధంగా యూనివర్సిటీల్లో ఇంతవరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అంటే బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అప్పుడు భర్తీ చేసినప్పుడు అప్పుడు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి ఘనంగా జరిపితే ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటది. ఒకసారి